పాత హీరోలకు వెళ్తే మీరు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఇంకా పాత హీరోలు కాంతారావు గారు దాకా వెళ్ళక్కర్లేదు, కానీ రామారావు గారు అంటే కాంతారావు గారు రామగారు అందరూ ఒకే టైంలో, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వీళ్ళందరూ ఒక నలుగురు ఉన్నప్పుడు పిల్లర్స్లో మీరు ఎక్కువ సినిమాలు ఎవరో చూశారు? ఎవరిని ఎక్కువగా ఏదైనా మనం ప్రతి ఒక్కరూ ఊరికే ఇమిటేట్ చేయాలనుకుంటాం కదా, అలా ఎవరైనా చేశారు ఎప్పుడైనా, ఎక్కడైనా స్కూల్లో కాలేజ్లో? ఎవరే ఎక్కువ చూశాను అనేది ఫ్యాన్ అనేది కాకుండా బాగుంది సినిమా అంటే చూసేవాడు. నాగేశ్వరరావు గారి చూసేవాడు, ఎన్టీ రామారావు గారి. ఇంకా ఆ టైంలో అందరూ ఆ సినిమాలు చూస్తానండేవారు కదా, ఫ్యాన్స్ ఉండేవారు. ఎప్పుడు కొట్లాడలేక జరిగి కృష్ణ గారు బాగుంటే కృష్ణ గారి సినిమా బాగా నేను అన్నీ చూసేవాడిని. ఒక ఫ్యాన్ అని నేను ఎప్పుడు పెట్టుకోలేదు, కానీ దేవదాస్ ఉందంటే నాగేశ్వర గారిని చూసి బాగా, పౌరాణికాలం అంటే ఎన్టీ రామారావు గారిని చూసి, కృష్ణ గారి కొన్ని సినిమాలు, స్వామిబాబు గారి, అలా అలా చూస్తాంలో నాకు సడన్గా కమల్ హాసన్ గారు అంటే ఇది అని అనిపించి అక్కడ ఆగాను. ఆయన పూజ చేస్తారు సార్ మీరు ఎప్పుడైనా? మీరు ఒట్టు అంటారు, చేస్తాను. దేవుడు నమ్ముతారా? ఇది ముందు అడగాలి, పూజ చేస్తారని తర్వాత అడగాలి. పూజ చేసి వచ్చారు ఎప్పుడు? పూజ చేసి వచ్చాను. ఏం పెడతారు సార్ దాన్ని ఇప్పుడు ఇంతకీ? కరాటీ కళ్యాణ్ ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఎంట్రీ చేయాలి, ఆవిడ ఛానల్ చాలా బాగుండాలి, అందరూ చూడాలి, ఆవిడకి డబ్బులు వచ్చి సుఖంగా సంతోషంగా ఉండాలి, దాన్ని పెట్టుకొచ్చాను. థ్యాంక్ యూ సార్, నిజంగా ఎంత బాగా చెప్పారు సార్. ఒకసారి ఒట్టేయండి సార్. సార్ నాకు తెలిసినంత వరకు మీరు నాటకాలు బాగా వేసేవారని విన్నాను. ఇండస్ట్రీకి రావడం ఎలా అయింది అసలు? నేను ఒక విజయదశమి ఒక షాప్ పెట్టాను, మిత్ర అనుకో ఒక షాపు. మీరు వేసిన ప్రశ్న దగ్గరికి వస్తాను, ఎక్కడ మొదలెట్టాను. అది మళ్ళీ విజయదశమికి ఏమీ లేకుండా పోయింది. అయ్యో, పైన సీలింగ్ ఫ్యాన్ తప్ప. అది ఎందుకు ఉందంటే ముందు స్టూల్ అమ్మేశాను. ఇంకేం చేయగలను నేను అనుకుని, నటిస్తున్నాను కదా, ఇక్కడ ఒక ట్రైల్ వేద్దాం, మనకి ఇష్టమైంది అది. ప్రతి మనిషికి భగవంతుడు ఒక ఏరియా కొంచెం స్ట్రాంగ్గా పెడతాడు, ఇష్టంగా పెడతాడు. నాకు ఇష్టమైంది, అందుకని పెద్ద నాకు కష్టం అనిపించదు. ఒక విధంగా చాలా పేరు తెచ్చిన ఇండస్ట్రీని కదా ఇది, మర్చిపోలేను. వచ్చాము, పెద్దగా క్లిక్ అవ్వలేదు. వచ్చినప్పుడు ఏదో వచ్చిన మహర్షి చేసిన తర్వాత, ఏప్రిల్ 1 తర్వాత కూడా ఏం రాలే. తర్వాత ఉన్న వాళ్ళు దృష్టి పడ్డారు. వీటి నుంచి ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేసే వరకు వచ్చాను, సంతృప్తిగాను. చాలా సంతోషం సార్. ఇండస్ట్రీలో ఇప్పుడు 100 years ఇండస్ట్రీలో మీకంటే ఒక పేజ్ ఉంది సార్. మిమ్మల్ని గుర్తుపట్టిన అసలు ప్రతి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు మీ సీన్స్ వస్తే చూసి పడిపడి నవ్వాల్సిందే. నాకు అసలు మీ అందరితో యాక్ట్ చేస్తుంటే చాలా గర్వంగా అనిపించేది. ఇంత సీనియర్స్, మీ కోఆపరేషన్ కూడా, ఇలా చెప్పు, ఇలా నువ్వు డైలాగ్ నాకు చెప్పేవారు, గుర్తుందా మీకు? అది లేడీస్ కదా, లేడీస్ కదా అని హెల్ప్ చేశారంటారా? లేకపోయినా మీరు చేస్తారు, నేను చూశాను. అమ్మ బాబోయ్, పంచులు మామూలుగా ఉండవు అసలు. ఎలా వస్తాయి సార్ ఆ మాటలని? వరద, మాటలు వరద. మళ్ళీ ఒట్టేయండి అంటారా? ఒట్టేస్తున్నాను సార్, నిజమే సార్. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మహర్షి సినిమా టైంలో మీరు చేశారు కదా, మహర్షిలో బాగా మంచి క్యారెక్టర్. వంశీ గారు రాఘవ గారిని అనుకుంటా, మహర్షిరావు గారిని అనుకుంటా, పైకి ఎక్కడికో ఎక్కించి ప్యాకప్ చెప్పేశారంట, నిజమేనా? అది తెలియదే. అంటే ఆల్రెడీ ప్రాక్టికల్గా ఒక్కొక్కసారి అలా చేస్తారు, కానీ రాఘవ్ గారిని అలా చేశారని మరి ఎవరు చేశారు? ఆయననే విన్నాను. మీరున్నారు కాబట్టి మీరే విట్నెస్ మాకు. వారి సీన్లప్పుడు నేను ఉండేవాడిని కాదు, మొన్న అది నాకు ఎవరు చెప్పుకోలేదు. కానీ ఇది ఆర్టిస్ట్ రాఘవ్ గారు కాదేమో, ఏమో కొండపై వరకు ఎక్కిచ్చేసి మల్లికార్జున గారేమో అయ్యి ఉండొచ్చు. మరి ఎవరు? నేనైతే విన్నాను మహర్షి నేను విన్నదేమో, కొండ వరకు పైకి ఎక్కిచ్చేసి ప్యాకప్ అని వెళ్ళిపోయారంట. ఈయన పైకి ఎక్కుతూనే ఉన్నాడంట, ఈయన వెళ్ళిపోతారు అందరూ సర్దుకొని. అదే మహర్షి సినిమాలో ఒక డైలాగు కొత్త కదా, ట్రాలీ వేసుకున్నారు, లోగా కెమెరాగా అది బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుకుంటూ డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళాలి అమ్మ హీరోయిన్ దగ్గరికి, సోఫా దగ్గరికి. అక్కడి నుంచి ఒక 2-3 టేకులు అయింది. ప్రొడ్యూసర్ గారు అదే ఉన్నారు, రవంతి రవికిషోర్ గారు, వేమూరి సత్యనారాయణ గారు, తమ్ముడు సత్యనారాయణ. ఇలా అక్కడ మేనేజర్ స్వామిని మంచి జోకులు వేస్తాడు, తెలుసుగా మీకు? అంత పెద్ద తెలియదు. అతను కూడా అట్ట అవుతుంటాం. నాకు ఇప్పుడు అర్థమైంది, అతను కూడా అతను అనాలి అంతే, అంతేగాని ఫీలింగ్ అది అయింది. అలాంటి వాళ్ళు మా బ్యాచ్, మా క్లాస్మేట్ అనుకోండి, అతను ఉన్నాడు. నాకు అతని గురించి అప్పుడు తెలియదు. అప్పుడు ఏదో వేస్తున్నాడు జోకులు, ప్రొడ్యూసర్ గారు అందరు నవ్వుతున్నారు.
ఈ ట్రాలీ వెళ్తుంటే 3 సార్లు టేకులు తిన్నా. 4వది ప్రొడ్యూసర్లు ఏమన్నా అనుకుంటున్నారేమో అని డైరెక్టర్ వంశీ గారు కృష్ణ భగవాన్ చాలా మంచి స్టేజ్ ఆర్టిస్ట్ అని 2-3 సార్లు అన్నాడు. ఇవి స్వామి ఇప్పుడు ప్రతి సీన్కి స్టేజ్ ఎక్కడ వేస్తామండి బాబా అని. స్టేజ్ ఆర్టిస్ట్ అనగానే అంటే ప్రతి సీన్కి స్టేజ్ అయితే కానీ యాక్చువల్లీ అబ్బా బాగున్నాయి సార్. నేను వంశీ గారితో ఒకసారి, అంటే ఆయన కొత్తలో ఆయన అంటే భయం ఎందుకు వచ్చిందంటే అప్పుడు నాకు ఇక్కడ అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనుకోండి, సినిమా అవుతుంది సారథి స్టూడియోలో, ఒక సాంగ్ తీస్తున్నారు ఆయన. నేను ఆ రోజు నేను వచ్చిన కొత్త, నేనేదో వంశీ గారిని చూద్దామని వెళ్ళి నిలబడిపోయాను. అక్కడ రవితేజ గారు పైన అలా చూసి ఏదో పాట పాడుతున్నారు, ఇద్దరు పాట ఏదో వెన్నెల్లో హై సంథింగ్ ఏదో పాట పాడుతుంటే ఈయన షూట్ చేస్తున్నారు. నేను అయిపోయింది కదా అనుకున్నాను, ఎక్కడ పక్కన ఫ్రేమ్ అది, నేను వెళ్ళిపోతే అలా ఒకసారి ఇంకా నాకు అన్నారు. ఆయన ఎంత గట్టిగా అరిచారు నాకు, ఇంకా కొత్త అసలే వచ్చిన కొత్త అనుకోండి పరిగెత్తేసారు. ఇంకా పరిగెత్తి ఏంటి ఆయన అలా తిట్టేశారు అంటే, ఆయన ఫ్రేమ్లో ఉన్నప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ కొంచెం డిస్టర్బ్ అవ్వరు. అందుకే అడిగాను మీకు, ఆయనకి ఎంత కోపం ఉంటుందా, ఆయన కొంచెం బాగా ఆ టైంలో ఎవరికన్నా కోపం వస్తుంది కదా, మంచి మూడ్లో ఉంటారు, మనకు కొంచెం అర్థం అవుతాం కానీ వాళ్ళు గుర్తే ఉండదు. ఆయన తెలియదు కూడా, అది గుర్తు కూడా ఉండదు మీరు చెప్పినట్టు. మరి మీరు హరికథలు చెప్తారు కదా? చెప్తాను సార్. చెప్తున్నారు ఇప్పుడు? చెప్తున్నాను సార్, మీకు బాగా ఇష్టం కూడా, ఎప్పుడు అడుగుతుంటారు మీరు నన్ను. సింగర్ చాలా మంది తెలియదు అనుకుంటున్నాను. అవును సార్, అవునా? సినిమాల్లో కూడా పాడాను. బయట ఏమన్నా చిన్న గొడవ అవగానే వెంటనే టీవీలోకి వచ్చేస్తారు, పక్కనే ఉంటారు టీవీ పక్కన మీద. బయట గొడవ అయిందనుకో వెంటనే టీవీ పెడతారు మీ గురించి, ఇప్పుడు వస్తుంది ఇంకా రాలేదు. ఇప్పుడు ప్రముఖ నటి కళ్యాణ్ గారు మనతో ఉన్నారు, ఏమంటారు సార్? ఇప్పుడు చిన్నపిల్లవాడిని ఏదో సార్ నా మీద లేనిపోని రూమర్స్ పెడుతున్నారు సార్, మీరు కూడా నమ్ముతారా చెప్పండి? నేను టీవీలో చూడటమే, వాళ్ళు అలాగే అంటారు అనేవంటున్నారు. నా వైఫ్తో కూడా చెప్తా ఉండు, కరెక్ట్ కళ్యాణ్ వస్తే చెప్తుంది క్లియర్గా అని. అంటే నేను ఏదో జరిగితే నేను వచ్చి జడ్జిమెంట్ ఇచ్చేస్తానని మీరు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. విషయం తెలుస్తుంది, క్లారిటీగా విషయం చెప్పేస్తానంటారు. పోన్లేండి, మంచిగా జనాల్లో ఈ మాత్రం ఇలా ఉందంటే నేను మంచిగా మాట్లాడుతున్నానని అర్థం. అందరూ అది అంటారు. రాజీవ్ కనకాల గారు కూడా అలాగే చెప్తారు, మీరు వచ్చారంటే ఈ పాయింట్ ఏదో ఉంటుందని వెయిట్ చేస్తామండి అని. ఏదో టీవీ కింద నుంచి పైకి లేచి అందులోకి వచ్చినట్టు ఉంటాను తక్కువనా అంటే గొడవంగా కనిపిస్తారు అక్కడ. నేను కనిపించను సార్, కెమెరాలు పట్టుకొని నా వెనకాలకు వచ్చేస్తారు సార్, మా ఇంటికి వచ్చేస్తున్నారు డైరెక్ట్. ఇప్పుడు వచ్చి మేడం ఏం జరుగుతుందని అడుగుతారు. నేను ఏదో చూసిన తర్వాత చెప్పాల్సి వస్తుంది, చెప్తాను. అది జనాలకు వెళ్ళిపోయి ఈవిడికేం పని పట్టలేదు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అనుకుంటుంటారు. మొత్తానికి ఇది మీకు నచ్చిందా నచ్చలేదో కానీ టీవీలో అయితే ఎప్పుడు కనిపిస్తున్నారు. విషయం తెలుస్తుంది కదా, వార్త తెలుస్తుంది, విశేషం తెలుస్తుంది. వార్తాహరి నేను వార్తాహరి. మీరు చిన్నప్పుడు హరికథలు ఎప్పుడు చూసారా? బుర్రకథలు చూసారా? బుర్రకథలు చూశాను. జముకులు కథ విన్నాను కానీ చూడలే. ఎందుకంటే మాకు కేశవస్వామి కళ్యాణం జరుగుతుంది మా ఊళ్ళో, ఒక 5 రోజులు 8 రోజులు ఈ ప్రోగ్రాంలు పెడతారు. రికార్డింగ్ డ్యాన్స్ కూడా ఉండేది. నాగేశ్వరరావు గారిలాగా ఒక టీము వాళ్ళు వచ్చి నాగేశ్వర గారి పాటలు చేస్తారు, వచ్చి నాగేశ్వర గారిలో ఉండేవాడు. మేము ఆయన్ని చూస్తానే ఉండిపోయేవాళ్ళం, నాగేశ్వర గారు అన్నట్టు. ఎన్టీ రామారావు గారు, ఉదయ్ కుమార్ అని అతన్నప్పుడు ఇవన్నీ సరదాగా ఉండే. ఇప్పుడు ఏమో అంత డల్ అయిపోయి సెల్ ఫోన్లోనే పడిపోయారు. హరికథలు అప్పట్లో బాగా ప్రభావం సార్, బాగా చూపించారు. అందరికీ చాలా మంచి పంచేది. ఇట్లా భగవద్గీత గురించో రామాయణము ఏదైనా చెప్పాలన్నా. ఇప్పుడు అంతా మామూలుగా పొల్యూట్ అయిపోయి పిచ్చి కామెడీలు, డార్క్ కామెడీ అని చెప్పి వల్గర్గా చేస్తాను. మీరు దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మనిషి పెరగలేదు. దాంతో ఏమవుద్దంటే నా నడకలా ఉంటుంది, ఒక కాలు పొడిగా అయిపోయి ఒక కాలు కొరస అయిపోయి నడిచాను. అలాగా టెక్నాలజీ పెరిగి దాన్ని ఇప్పుడు ఇదే సెల్ ఫోన్లో రమణ మహర్షి గారి గురించి వినొచ్చు, ఇదే సెల్ ఫోన్లో చాలా చేయొచ్చు. అవి ఎక్కువ చేస్తున్నారు. అంటే మనిషి మట్టికి ఆ కోపం, భయం, ద్వేషం, హింస, ఎనిమి మొత్తం ఇవన్నీ పెట్టుకునే ఉన్నాడు. ప్రిమిటివ్ మ్యాన్ లాగా, ఆది మనిషిలాగా, ఆది మానవుడిలాగా. అయిపోవాలి లోపల పోవాలి అని జిడ్డి కృష్ణమూర్తి గారు చెప్పారు. మీరు కాదు, నాకు అంత తెలివి ఎక్కడది. నాది అందాం అనుకున్నాం కానీ కొట్టేశాను కదా, అబద్ధం చెప్పలేదు.